ఓవరాల్ గా అయితే బిలో యావరేజ్ అన్న, కంప్లీట్ గా అవుట్డేటెడ్ స్టోరీ. ప్రొడక్షన్ వాల్యూస్ వరస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్. కాకపోతే స్క్రీన్ పైన ఎన్టీఆర్ అసలు బేబత్సం సృష్టించాడు. మొత్తం థియేటర్ మొత్తం బద్దలు వెళ్ళిపోతుంది, ఆ లెవెల్లో ఉంది. సినిమాకి ఏదైనా మైనస్ ఉందంటే తన స్క్రిప్ట్ అంటే కంప్లీట్ గా అవుట్డేటెడ్ స్టోరీ. స్టోరీ అయితే అవుట్డేటెడ్, బట్ ఎన్టీఆర్ మొత్తం వన్ మ్యాన్ షో. స్క్రీన్ బ్యాక్ అయితే ఎన్టీఆర్, స్క్రీన్ బ్యాక్ సైడ్ అనిరుద్ ర్యాంప్ పాటించారు ఇద్దరు, అంతే. ఇద్దరు తప్ప బిలో యావరేజ్ ఫస్ట్ హాఫ్ అంతే. సినిమా సూపర్ ఉందన్న. ఎన్టీఆర్ ఆయన సెటిల్డ్ యాక్టింగ్ ప్లస్ యాక్షన్ అన్ని మంచిగా, ప్యూర్ మంచి యాక్షన్ అంటారు. ఊర మాస్ అనమాట. అసలు ఎన్టీఆర్ తప్ప స్క్రీన్ మీద ఇంకో యాక్టర్ కనపడడు అసలు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది బ్రో. ఎన్టీఆర్ ఇంటర్వెల్ బ్యాంక్ తెరదీస్తాడు. ఎన్టీఆర్ కి త్రిబుల్ అంటే రాజమౌళి తీస్తే హిట్ రాదని అందరికీ తెలుసు, కానీ ఈ సినిమా చూస్తుంటే ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ చూడాలి, కానీ సినిమా హిట్ అవుతుందని అనుకుంటున్నాను. అన్న ఎన్టీఆర్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ కానీ బీజిఎం కానీ ఎలా ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ అంటే ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్, మాస్ వేరే లెవెల్లో ఉందన్న ఫస్ట్ హాఫ్ లో. కానీ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్ ఉంది బ్రో. సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్. హిట్ అని అప్పుడే చెప్పను, సెకండ్ హాఫ్ చూసాక హిట్ అని చెప్తాను, ఓకేనా. ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్ ఉంది. ఇంటర్వెల్ బ్యాంక్ సూపర్. మెంటల్ ఇంటర్వెల్ బ్లాక్ అయితే మైండ్ బ్లోయింగ్. అసలు కాలర్ మెంటల్ మైండ్ బ్లోయింగ్ అన్న. అన్ని సాంగ్స్ ఇప్పుడు ఇంటర్వెల్ ఫైట్ అయితే మైండ్ బ్లోయింగ్ అన్న. మామూలుగా చెప్పి మరి కొట్టిన బ్లాక్ బస్టర్. కాలర్ మరి చెప్తున్నా, చెప్పి మరి కొట్టిన బ్లాక్ బస్టర్ అన్న. ఫస్ట్ డే 150 CR ఖచ్చితంగా, 150 కోట్లు ఖచ్చితంగా. 150 ప్లస్ ఎంతైనా రావచ్చు, 150 కోట్ల పైనే. ఫస్ట్ హాఫ్ మీరు చూసారు కదా సినిమా, మీరు చూసాను నేను. ఎట్లుంది సినిమా? అదిరిపోయిన సినిమా. బ్యాక్గ్రౌండ్ మామూలుగా లేదన్న. ఆ సౌండ్ కొమ్ము మళ్ళీ ఖచ్చితంగా రిపీట్ అండ్ రిపీట్. ఎవడో నెగిటివ్ రోల్ ఇచ్చేది అంత సినిమా ఏం లేదు. సినిమా చూసిన వాళ్ళు అడగండి, మైండ్ బ్లోయింగ్ సినిమా అయితే. ఎక్స్ట్రాడినరీ. ఇంటర్వెల్ బ్లాంక్ ఏం ఫైట్ అన్నా ఊపి చెప్పి మరి కొట్టాడు బ్లాక్ బస్టర్. కాలర్ ఎగిరేసి చెప్తున్నాం బ్లాక్ బస్టర్. మైండ్ పోతుంది లోపల. ఇప్పుడు ఇంటర్వెల్ తర్వాత ఏముంటుంది అన్న. హైలైట్ ఎన్టీఆర్ కి చెప్పాల్సిన అవసరం లేదన్న. టైగర్ ఎక్కడున్నా టైగరే. టైగర్ అడవిలో ఉన్న టైగరే, ఇక్కడ ఉన్న టైగర్ ఆల్మోస్ట్. చెప్పి మరి బ్లాక్ బస్టర్ కొట్టిన. రాసి పెట్టుకోన్నా దొమ్మలా దొరుకుతులే లోపల. వాడి సౌండ్ మెంటల్ అయిపోయినా. టికెట్స్ రేట్స్ కూడా చాలా హైలో పెంచారు. మీరు ఎంత రేటు టికెట్ కొనుక్కుని మీరు సినిమా చూస్తా కూర్చొని? మా ఫ్రెండ్ ఇచ్చాడు నాకు. ఎంత కొన్నాడన్నా? నేను అన్న ఎంత పెట్టాను కాదన్న, మా ఎన్టీఆర్ కోసం మేము ఎంతైనా పెట్టి చూస్తాం అంతే. థ్యాంక్స్ అన్న. వాళ్ళు పెట్టింది మాకు తక్కువే అనిపిస్తుంది మా ఎన్టీఆర్ కు. థ్యాంక్స్ అన్న. ఎన్టీఆర్ అని గురించి చెప్పాలంటే మాటల్లో సరిపోదు. ఎన్టీఆర్ అంటే మాకు ప్రాణం పోయినా పర్లేదు. ఎన్టీఆర్ అంటే జీవితంలో ఒక్కసారి చూసి చచ్చిపోవాలి మేడం. ఎన్టీఆర్ అని విలన్ పాత్ర వేసారా లేదా హీరో పాత్ర వేసారా మాకు అవసరం లేదు. ఎన్టీఆర్ ఉన్నాడా లేదా సినిమాకి మాకు అదే ముఖ్యంగా కావాల్సింది. ఎన్టీఆర్ అంటే ఇక్కడ వేరే ఇండస్ట్రీ ప్రభాస్ ఉంటాడు, అల్లు ఉంటాడు, ఎవడో ఇప్పుడు రాజకీయ నాయకుడు ఎవడాడు, పవన్ కళ్యాణ్. ఆడు కూడా ఏక కూడా పనికిరాడు పవన్ కళ్యాణ్ మా దగ్గర. ఎన్టీఆర్ దగ్గర పవన్ కళ్యాణ్ కాదు, అల్లు కూడా ఎవడైనా సరే ఏక పనికిరాడు. ఎన్టీఆర్ వన్ ఆఫ్ ది హీరో. ఇండస్ట్రీకి ఎన్టీఆర్ ఉండాల్సింది, కావాల్సింది. జీవితంలో ఎవరైనా సరే రాజకీయ నాయకుడు అవ్వడం నెక్స్ట్ సీఎం ఎన్టీఆర్. 2026 లో ఎన్టీఆర్ ఖచ్చితంగా సీఎం అవుతాడు, తీరుతాడు. ఫ్యాన్స్ కోరిక అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. నేనే కాదు, మా ఫ్యాన్స్ అందరూ కోరుకునేది అదే. ఎన్టీఆర్ పక్కా ఎన్టీఆర్ అంటే వాళ్ళ తాతను మించి ఎన్టీఆర్ అవుతాడు. ఎన్టీఆర్ తాతతో సమానం, అన్నతో సమానం కాదు. ఎన్టీఆర్ తాతకు మించి అవుతాడు. ఎన్టీఆర్ మించి ఎవడు అవ్వలేడు, జీవితంలో ఎవడు కాడు. ఈ యుగంలో జరగదు మేడం, ఇది ఖచ్చితంగా చెప్తున్నా. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. ఎలా అనిపిస్తుందండి వార్ 2 రిలీజ్ అవ్వడం? యాక్చువల్లీ ఏంటంటే చాలా ఎక్సైట్మెంట్ గా ఉందన్నమాట. టాలీవుడ్ బాలీవుడ్ రెండు ఇప్పుడు మీట్ అవుతున్నాయి. ఎలా అనిపిస్తుంది?
అంటే రితిక్ రోషన్ గారు ఎన్టీఆర్ గారు యాక్టింగ్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ ఆబ్వియస్లీ మన ఎన్టీఆర్ నుంచి ఇంకెవరు లేరు కదా, ఇంకా వరల్డ్ వైడ్ స్టార్ కదా. లాస్ట్ ఫైట్ సీన్స్ ఇద్దరివి ఉన్నాయి కదా, అది ఎట్లా అనిపించింది? అలాగైతే ఇంకా మన ఎన్టీఆర్ మామూలుగా లేదు కదా. అయితే బ్లాక్ బాస్టర్ సినిమా అయితే మటుకి ఆ ఫైట్స్ కానీ ఏదైనా సరే డైరెక్షన్ లెవెల్స్ కానీ సినిమాటోగ్రఫీ మటుకి మెయిన్ సినిమాటోగ్రఫీ స్కిల్స్ అసలు చాలా పీక్స్ లో ఉన్నాయి. విజువల్స్ కానీ ఏదైనా చాలా క్యూరియాసిటీగా చూడాల్సిన విధంగా ఉన్నాయని అనే ఎక్సైట్మెంట్ తో ఉన్నాం అన్నమాట ఫ్యాన్స్ అందరం. వార్ టూ ఏడాదికి ఒకసారి వస్తుంది దసరా. ఎన్టీఆర్ సినిమా వచ్చినప్పుడల్లా దసరానే. డైలాగ్ చూస్తే ఇక అది మనం చెప్పొద్దు, ఇక పెద్దల గురించి చెప్పేంత అర్హత మనకు లేదు, ఇక దాన్ని చెప్పు లేదు. ఇక ఎవరి గురించి కామెంట్ చేయొద్దు. ఇక మా హీరో అయితే మాకు గొప్పనే అనిపిస్తుంది. హృతిక్ రోషన్ కూడా గొప్పోడే. సాంగ్స్ లో ఇద్దరు పోటా పోటీ నటించారు, కానీ మా ఎన్టీఆర్ గొప్ప. కూలి వచ్చినా పనుడు వచ్చినా వార్ టూయే. వాళ్ళందరికి వార్నింగ్ ఇచ్చినట్టే ఉంటది. వార్ టూయే గొప్ప సినిమా. రికార్డ్ బ్రేక్ బద్దలు కొడుతుంది అంతే. ఎన్టీఆర్ యాక్టింగ్ చెప్పాల్సిన అవసరం లేదు మనకి. యాక్టింగ్ లో తోపే ఎన్టీఆర్, దానికి చెప్పడం వద్దు మనం. ఎలా అనిపించింది? మస్తు ఉంది, మంచిగా అనిపించింది. అంటే ఇద్దరు బిగ్ హీరోస్ చూస్తున్నాం కదా, ఇద్దరులో ఎవరు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తారని? యాక్చువల్ గా మా ఎన్టీఆర్ ఎన్టీఆర్ కోసం ఎన్టీఆర్ అంటే బెస్ట్ పర్ఫార్మెన్స్. సార్ డామినేట్ చేస్తారు రితిక్ రోషన్ ఎన్టీఆర్ గారిని అంటున్నారు. ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏ ఈవెంట్ లో అయినా కానీ ఎన్టీఆర్ అన్న చెప్పు కాలం ఎగరేసుకున్నట్టు చేస్తానని, దీంట్లో కూడా కాలం ఎగరేసినట్టు చేస్తారు అన్న. అంటే ఈ మూవీలో హీరో వచ్చి రితిక్ రోషన్, విలన్ ఎన్టీఆర్ అంటున్నారు. ఏ పాత్ర అయినా కానీ జీవిస్తారన్న. డెఫినెట్ గా ఈసారి దేవరా కంటే ఇంకా ఎక్కువ వచ్చింది. ఏ బాహుబలి మొత్తం ఏదైనా కానీ నెంబర్ 1 ఫైట్ సీన్స్ అయితే ఈసారి అన్నయ్య ఏ ఈవెంట్ అయినా అన్నయ్య చెప్పు కాలం ఎగరేసేటట్టు చేస్తాను. ఈ సినిమాలో కూడా కాలం ఎగరేసేటట్టు చేశాడు అన్నయ్య కూడా. నెంబర్ 1 యాక్టింగ్ సూపర్. నెంబర్ 1 గా ఎప్పటికైనా ఎన్టీఆర్ అన్నది లెవెల్ వేరు, సూపర్ గా. ఎన్టీఆర్ అయితే ఇంకా డెఫినెట్ గా సూపర్. ఎలా ఉంది అనిపిస్తుందండి వార్ టూ? వార్ టూ ఇప్పుడు చూసాం, మనం ఇప్పుడే చూసొచ్చా. ఒక హైలైట్ మేడం, అసలు గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. ఇట్లా దేవరాన్ని ఢీ కొడుతుంది అంటారా వార్ టూ? నా స్టాప్ గా 4 సినిమాల నుంచి అన్ని సూపర్ హిట్లే ఎన్టీఆర్ అన్ని. ఇది మట్టుకు దానికన్నా అంతకు మించి త్రిబుల్ వార్ టూ ప్రపంచ వ్యాప్తంగా మోగిపోద్ది మేడం. డ్రాగన్ కూడా బాగుంటుంది మేడం. డ్రాగన్ మూవీ కూడా ఇప్పుడు కొత్తగా వస్తుంది. ప్రశాంత్ నీల్ డైరెక్టర్ గారు చాలా గట్టిగా ఉంటది అది. దాన్ని మించిన సినిమా ఇంకా ఏది ఉండదో. దాన్ని దిగొట్టాలంటే ఏది ఎవరి వల్ల అవ్వదు.